విజయనగరం జిల్లా కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పీజీఆర్ఎస్, ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ తో పాటు పెండింగ్ ఫిర్యాదుల పరిస్థితిని అధికారులతో సమీక్షించారు. ప్రతి ఫిర్యాదును బాధ్యతగా తీసుకొని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. కేవలం ఫిర్యాదును ముగించకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. ప్రతికూల ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ పై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని సూచించారు. ఎక్కువ కాలంగా పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ఫిర్యాదుదారులకు పరిష్కారంపై పూర్తి స్పష్టమైన సమాచారం అందించాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. Estimated amount without explaining applicable subsidy provision. ఎవరైనా అసిస్టెంట్ ఇంజనీర్ రేగిడి వరకు 14/6/2025 రిజిస్టర్ చేశారు సార్. చేసిన తర్వాత చాలాసార్లు ఫోన్లో తెలియజేసాం సార్. అప్లికేషన్ ఏమని ఇవ్వలేదు సార్. ఇవ్వకపోవడం వల్ల 1/7/2026 రిజెక్ట్ చేసాం సార్. రిజెక్ట్ చేసిన తర్వాత మన కన్జ్యూమర్ 27/2026 ఆఫీస్కి వచ్చారు సార్. ఆఫీస్కి వస్తే బాబు మీరు అప్లికేషన్ ఇవ్వ కాకుండా మీరు అప్లికేషన్ ఇవ్వండి, ఇస్తే వెంటనే ఎస్టిమేట్ వేస్తామని చెప్పాం సార్. అది 25/7/2026 ఆయన అప్లికేషన్ పంపించాం సార్. 7/8/2026 ఎస్టిమేట్ శాంక్షన్ అయింది సార్. శాంక్షన్ అయిన తర్వాత 8/8/2026 ఆయన ఇంటిమేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది సార్. ఈరోజు 10 షట్పర్స్ ఉన్నాయి, వాళ్ళు రిమూవ్ చేయమని కంప్లైంట్ పెట్టారు సార్. సార్ మీరు వాళ్ళకి మీ సార్లో దరఖాస్తు చేశారు సార్ షిఫ్టింగ్ కోసం అని. మరి ఆ ఎండార్స్మెంట్ ఇచ్చేసి అతనికి ఇచ్చేసి అప్లోడ్ చేయాలి కదా. మీరు అప్పుడు వాళ్ళు ఎండార్స్మెంట్ చదువుతారు కదా, కోర్టు కేసు ఉంది దీంట్లో అని. అది ఎందుకు పెట్టలేదు? మీరు అప్లోడ్ చేశారా? కోర్టు కేసు ఉంది అని ఇచ్చిన ఎండార్స్మెంట్ అప్లోడ్ చేశారా లేదా? హౌస్కి అప్లై చేసుకున్నాను సార్. అప్లై చేసుకున్నప్పుడు కూడా దాన్ని పరిష్కరించారు సార్. వాళ్ళ తాలూకు నేటి నాయుడువలస రామభద్రపురం సార్. నాయుడువలస రామభద్రపురంలో ఆధార్ కార్డు 1/2025 అప్లై చేశారు సార్. వాళ్ళు 4/2/2025 వాళ్ళకి ఎలిజిబుల్ కాదా? మీరు అది రాశారా? మీరు ఈ మండలం ఇవ్వాల్సి కాదు కాబట్టి ఈ మండలంలో మీకు వెబ్సైట్ కూడా కుదరదు. మార్చుకోండి అని చెప్పడానికి మీకు హక్కు లేదు కదా. అవునండి, మరి మీరు రీజన్స్ పెట్టాలి ఎందుకు ఇన్ఎలిజిబుల్ అని. అలా కాదు, ఎందుకు ఇన్ఎలిజిబుల్ అనేది మీరు కొత్తలో మేమే చేస్తున్నాం, కంప్లీట్ చేస్తున్నాం సార్ 7 యూనిట్స్.